ఈ మధ్య మనం చాలా వింటున్నాం అరుదుగా ఏంటంటే చాలా చిన్న వయసు నుంచే చనిపోతున్నారు. ఎందుకు ఎంగేజ్ డెత్ ఎక్కువైంది అంటే ఈ మధ్య రీసెర్చెస్లో తెలిసింది ఏంటి అని అంటే ఈ డెత్స్ కూడా అయ్యే కారణం ఏంటి అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ యాజ్ వెల్ యాజ్ స్ట్రోక్స్ అని తెలిసింది. దీన్ని మనం ఆలోచించదగ్గ విషయం ఏంటి అంటే చాలా చిన్న వయస్సు నుంచి మనం తినే తిండి ఎలా ఉంది చెప్పండి. చిప్స్, చాక్లెట్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇవే కదా మనము. అదే పాతకాలంలో ఎలా తినేవాళ్ళము యాజ్ ఇట్ ఈస్ అంటే లైక్ అమ్మ వాళ్ళ ఇంట్లో వండింది తినేవాళ్ళు, అలాగే బయటకు వెళ్ళి నేచర్లో ఎక్కువ శాతం ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆట అనగానే అర్థం ఏంటి? వీడియో గేమ్స్, మొబైల్, టీవీ, గేమ్స్ ఇన్సైడే ఎక్కువ జరగడం జరుగుతుంది. సో ఇలాంటి టైంలో మనము ఈ రోగం రాకుండా అంటే లైక్ మూమెంటే లేదు. అలాగే అమ్మలు కూడా ఎక్కువ శాతం మొబైల్ చూడడము, మొబైల్ వాళ్ళు కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడము, వర్కింగ్ విమెన్ అవ్వడము. సో కంటిన్యూస్ ఫుడ్ బయట తినడం వల్ల ఇలాంటి ఒక ఆపద రాకపోతే ఏమవుతుంది చెప్పండి. సో మూమెంట్ ఈజ్ ద మెడిసిన్. లెగండి అండ్ మైండ్ఫుల్ ఈటింగ్, మైండ్ఫుల్ మూమెంట్ ఈజ్ ద కీ. ఒకవేళ మీరు దీన్ని కనుక ఫాలో అవ్వనట్టయితే కనుక ఖచ్చితంగా ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏమని అంటే అరే మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఇంత చిన్న ఏజ్లో ఇలా జరిగిపోయింది ఏంటి అని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మీరు అనుకున్న, నా ఫ్యామిలీ అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో మరీ షేర్ చేయండి. అలాగే ఎప్పుడైనా మీ కంట్రోల్ తప్పి తిన్నాము అని అనుకున్నా కూడా ఈ వీడియో సేవ్ చేసుకొని చూడండి. ఎందుకంటే పర్సనల్లీ ఐ రియలీ కేర్ ఫర్ యూ. సో మీరు కూడా మీ గురించి కేర్ తీసుకుంటే కనుక ఫాలో దిస్ వీడియో అండ్ సేవ్ దిస్ వీడియో వెన్ యూ గెట్ టెంప్టెడ్. అండ్ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.